Good evening, everyone. Thank you, Judge Garu. And it was a nice. అసలు రామచంద్రరావు గారు కానీ ప్రకాష్ గారు కానీ లేకపోతే ఇప్పుడు ఉదయ్ గారు కానీ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. కానీ వీటన్నిటికంటే మనందరికీ ముఖ్యమైన చాలా వర్త్ థింగ్ ఏంటి అంటే మన ఆరోగ్యం. సో ఫైనల్గా అయినా సరే మన ఆరోగ్యం గురించి ఎంతో కొంత ఈరోజు విలువైన థింగ్స్ చెప్పాలని అనుకుంటున్నాను. సో బేసికలీ నేను డాక్టర్ పవన్ కుమార్, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండి. సో మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సో వీఆర్ ఫ్రమ్ మానస హాస్పిటల్స్. సో మానస హాస్పిటల్స్ అంటే 3 హాస్పిటల్స్ అండి. మీ అందరికీ తెలిసిందే, చాలా సుపరిచితుడు డాక్టర్ అయోధ్య, మా శ్రీ మానస సైకాట్రిక్ నర్సింగ్ హోమ్ 35 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఎలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ చేశారు అనేది, అలాంటి టైంలో సైకాట్రీ అంటేనే అసలు వీరికి పిచ్చిందా అనుకునే టైంలో ఎంతోమందికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతోమందికి వాళ్ళ ఇబ్బందులని తొలగించి వాళ్ళ ఫ్యామిలీస్ని సంతోషంగా కలగజేయగలిగారు. సో నెక్స్ట్ మానస చైల్డ్ గైడెన్స్ క్లినిక్, డాక్టర్ మానస తన చిన్నపిల్లలకి సంబంధించిన సైకాట్రీ ఇష్యూస్, అంటే మీ పిల్లలు ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళకపోయినా, చదువు సరిగ్గా చదువుకోకపోయినా, వెనకబడి ఉన్నా, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే తను చూస్తారు. సో నెక్స్ట్ నా గురించి, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సో ఏదైనా సరే మా 3 హాస్పిటల్స్ ఏదైనా సరే ఒకటే పాటిస్తాం. అది అయోధ్య గారు సెట్ చేసింది ఒకటే అండి, కేర్ కమ్స్ ఫస్ట్. మాకు మనీ కావాలనో లేకపోతే ఇంకా వేరే ఏదో కావాలనో ఈ హాస్పిటల్స్ ఇవన్నీ స్టార్ట్ చేసింది కాదు. ఓన్లీ పేషెంట్ కేర్, అదొకటే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఒక కామన్ క్వశ్చన్ అండి, మనందరిలో కూడా సెకండ్ బ్రెయిన్ అనేది ఉంటుంది, అంటే రెండో మెదడు అని ఉంటుంది. దాని గురించి ఎవరికైనా తెలుసా? అది ప్రతి ఒక్కరికి. యా మ్యామ్, ఎస్ మ్యామ్. సో ఎస్, ఇట్స్ అ గట్, అంటే మన పొట్టలో ఉంటుంది. దానిని మేము రెండో మెదడు అంటుంటాం. సో ఎప్పుడైనా సరే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముద్దపప్పు ఆవకాయ చూడగానే ఎవరికి నోరు ఊరదు, ఎవరికి పొట్టలో తిప్పుతున్నట్లు అనిపించదు, ఆకలేసి. సో ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారో? చూడగానే మనకెందుకు పొట్టలో తిరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా మంచిగా లేని ప్రదేశంలో ఆహారం తినడం కానీ, లేకపోతే మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తల బరువుగా ఉండడం కానీ, భరించలేనట్లు ఉండడం కానీ, తల నొప్పిగా ఉండడం కానీ గమనించే ఉంటారు. సో దానికి కారణం మన పొట్టలో ఉండే రెండో మెదడు, అలాగే మన తలలో ఉండే మొదటి మెదడు. ఈ రెండు కూడా ఎప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. సో మన వైఫ్స్ లాగా ఎప్పుడైనా సరే మన పొట్టల్లో ఎప్పుడైనా యాంగ్రీ, అంటే అది కోపంగా ఉండి దానికి ఏం సెట్ అవ్వలేదు అనుకోండి, మనం ఆలోచిస్తూ ఉంటాం ఏమైంది, లేకపోతే మనం ఏమైనా తప్పు చేసామా, లేకపోతే ఇంకేమీ ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం. సో దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ అవుతుంటాం. కొంతమంది ఆ ఇష్యూస్ వల్ల డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి వెళ్తూ ఉంటారు. సో అందుకని మన గట్ని, మన వైఫ్స్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, చాలామందికి జీర్ణకోశ వ్యవస్థ అంటే స్టమక్, అంటే పేగు, అదొక్కటే తెలుసు. కానీ దాంట్లో చిన్న పేగు, పెద్ద పేగు, అలాగే లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కలిపి మనం తిన్న ఆహారాన్ని, ఇప్పుడు ఏదైనా సరే చికెన్, మటన్ ఏవైనా సరే తిన్న వాటిని చిన్న చిన్న పదార్థాలుగా బ్రేక్ చేసి వాటిలో ఉన్న పోషక పదార్థాలను శరీరానికి అందజేసి ఇంకా దాని తర్వాత వేస్ట్ సబ్స్టెన్సెస్ని బయటికి పంపిస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ ఫంక్షన్ మన ఇంటెస్టైన్ సిస్టమ్. ఇదే కాకుండా మనం తిన్న ఆహారంలో ఉన్న ఎన్నో బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్లో నుంచి మన శరీరానికి రాకుండా ఎన్నో రకాల సమస్యలు, ఇప్పుడైతే ఈ మధ్యకాలం నుంచి ఎన్నో స్టడీస్లో తేలింది ఏంటంటే, మెదడుకి సంబంధించిన సమస్యలైనా, గుండెకి సంబంధించిన సమస్యలైనా, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలైనా, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ కూడా మూల కారణం మన జీర్ణకోశ వ్యవస్థ. ఎందుకు అంటే మన జీర్ణకోశ వ్యవస్థలో అదొక ఇమ్యూన్ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆర్గాన్. దాంట్లో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే మనం ఎక్కడైనా సరే ఈట్ స్ట్రీట్లో కానీ ఎక్కడైనా తిన్నా కూడా మన నెక్స్ట్ డే 100 మందిలో ఒక 60-70 మంది అంతా బయటకు పడుతున్నారంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ వల్లే. సో ఇట్ ఈస్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ఇమ్యూనిటీ, అండ్ దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి, అసలు ఎలాంటి సమస్యలు, సో చాలా మందికి తెలియదు. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మనం తినే నోరు నుంచి కింద బాత్రూమ్ వెళ్ళేకి మలద్వారం దాకా ఎటువంటి సమస్యలైనా ట్రీట్ చేస్తుంటాం.
సో కామన్గా మనం తినేటప్పుడు ఇబ్బంది పడుతున్నా, మింగలేకపోతున్నా, గొంతులో నొప్పి ఉన్నా, పొట్టలో ఉబ్బరంగా ఉన్నా, లేకపోతే తిన్నది పైకి రావడం, టేపుల్లో రావడం కానీ, పొట్ట నొప్పి ఉన్నా, వాంతులు అవుతున్నా, లేకపోతే కామెర్లు కానీ, మోషన్స్ ఎక్కువ అవుతున్నా, మోషన్స్ అవ్వకపోయినా, అలాగే మోషన్స్లో బ్లడ్ పడుతూ ఉన్న కామెర్లు కానీ, సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని కలవాలి. అండ్ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటి సమస్యలకి కారణం ఈ పిక్చర్స్. వీటన్నిటిలో ఒక పిక్చర్ మాత్రం నేను స్పెసిఫిక్గా చెప్దాం అనుకుంటున్నాను. ఈట్ స్ట్రీట్, ద రైట్ సైడ్ లాస్ట్. సో ఇది ఐడెంటిఫై చేస్తుంటే చాలామంది అక్కడికి వెళ్ళినట్లే. సో ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు పెరగడానికి కారణం మన అలవాట్లు, మన పద్ధతులు మారడం. ఇంతకుముందు 6 తినేసి పడుకునేవాళ్ళు కరెంట్ లేనప్పుడు, కానీ ఇప్పుడు ఈ మిడ్ నైట్ బిర్యానీలని, 4 AM బిర్యానీస్ అని, ఇవన్నీ అదొక కల్చర్లా తయారైంది. దానివల్ల కానీ వీఆర్ నాట్ ప్రిపేర్డ్, అంటే మన శరీరాలు కానీ మన ఇంటెస్టైనల్ సిస్టమ్ కానీ దానికి ప్రిపేర్డ్గా లేవు. సో ఇలాంటి తినడం వల్ల 12కి తినేసి పడుకున్న తర్వాత ఆ తిన్నది డైజెషన్ అవ్వక పైకి రావటం, ఆ గొంతులో మంట లేకపోతే గొంతు నొప్పి ఉండడం, సో నిద్ర పట్టకపోవడం, అదే గుండె నొప్పి ఏమో అనుకుని మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెసే కాదు, సో దానివల్ల ఒబేసిటీ, ఊబకాయం పెరగడం, ఆ ఊబకాయం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, అంటే డయాబెటీస్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ మన అలవాట్లు మారడం, మన పద్ధతులు మారడం వల్ల. మెడికల్లీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని, లేకపోతే గాల్ స్టోన్స్ అని, హెర్నియా అని, పైల్స్, ఫిస్టులా, ఫిజర్, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు, లివర్కి సంబంధించి లివర్ సిరోసిస్ కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ డిసీజ్ అని, ఇలా ఎన్నో రకాల గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు ఉంటాయి. వీటన్నిటికి కారణాలు, సో వీటన్నిటికంటే ఇవన్నీ అందరికీ గుర్తుండకపోవచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ గుర్తుండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 7 లక్షణాలు మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో మీలో ఎవరికైనా సరే మీ ఫస్ట్ జనరేషన్, అంటే మీ అమ్మా నాన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా, లేకపోతే మింగడానికి ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే బరువు తగ్గినా, ఆకలి తగ్గినా, సో మనం కామెడీగా అనుకుంటూ ఉంటాం, మన ఫ్రెండ్ ఒక 10 కేజీలు బరువు తగ్గని, వీడు బాగా స్లిమ్ అయిపోయాడే అనుకుంటున్నాం. కానీ మనకు తెలియదు నిజంగానే అతనికి క్యాన్సర్ వల్ల బరువు తగ్గారని. సో అలాగ బరువు తగ్గడం కానీ, ఆకలి తగ్గడం కానీ ఎవరికైనా ఉంటే వెంటనే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని కలవాలి. ఇంకా నీరసం కానీ, లేకపోతే మోషన్లో బ్లడ్ పోవడం, మోషన్ ఎక్కువసార్లు అవ్వడం, కడుపు నొప్పిగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని కలవాలి. సో నెక్స్ట్, సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరిని కలవాలి? ఏ డాక్టర్ అంటే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అని నేను చెప్తూ ఉన్నాను ఇందాక నుంచి. సో ఏ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అంటే మెడికల్ అని, సర్జికల్ అని ఇద్దరు ఉంటారు. సో మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటారు. సో వాళ్ళు ఈ సమస్యలన్నిటికీ మెడిసిన్స్ కానీ, ఎండోస్కోపిక్గా ట్రీట్మెంట్ కానీ ఇస్తుంటారు, కానీ వాళ్ళు సర్జరీస్ అనేవి చేయరు. బట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ నేను క్వాలిఫైడ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. సో నేను ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలకి టాబ్లెట్స్ ఇవ్వడం, ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం, అంతేకాకుండా సర్జరీస్ కూడా చేయగలుగుతాను. సో వీ ప్రొవైడ్, అంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కెన్ ప్రొవైడ్ ఆల్ రౌండ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లం. సో నెక్స్ట్, వై మై హాస్పిటల్, నేనే ఎందుకు? ఎన్నో రకాల హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు, కానీ నా హాస్పిటల్కి ఎందుకు రావాలి అనేది చాలామందిలో క్వశ్చన్ ఉంటుంది, చాలామందికి తెలుసు. సో ఫస్ట్ నా గురించి చెప్తాను. ఎప్పుడైనా సరే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ చాలామంది డాక్టర్ గురించి చెప్తూ ఉంటారు. సో నేను ఏఐజీలో చదివేటప్పుడు చాలామందికి అసలు హాస్పిటల్ పేరు కూడా కొంతమందికి తెలియదు, కానీ నాగేశ్వర రెడ్డి సార్ అనే పేరు మాత్రమే తెలుసు. సో ఆయన గురించి వస్తూ ఉంటారు. అలాగే దీనికి ఇంకో ఎక్స్ట్రీమ్ కూడా ఉంటుంది. కొంతమంది ఓన్లీ ఏఐజీ అనే వస్తుంటారు, అక్కడ డాక్టర్ ఎవరో తెలియదు, డాక్టర్ అసలు ఏం చేస్తుంటారో కూడా తెలియదు. సో కామన్గా పేషెంట్ ఎవరైనా సరే చాలామంది డాక్టర్ చూసి వస్తుంటారు, కొంతమంది హాస్పిటల్ వాటి ఇచ్చే ఫెసిలిటీస్ని చూసి వస్తుంటారు. సో ఈ రెండు కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో నేను చాలా డిగ్రీస్ ఉన్నాయి, చాలా అసోసియేషన్స్లో ఐఎమ్ ఏ మెంబర్, కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. నేను చదివింది ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కూడా. రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఇన్ మై ఫైనల్ ఇయర్. నెక్స్ట్, నేను నా ఎంఎస్ జనరల్ సర్జరీ జిప్మర్లో చదివాను. జిప్మర్ ఈజ్
మన ఇండియా మొత్తంలోనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అని, జిప్మర్ అని, ఎయిమ్స్ అని, పీజీఐ చండీగఢ్, ఈ 3 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఆ మూడిటికి నా టైంలో వేరే వేరే ఎగ్జామ్స్ ఉండేవి. ఆ వేరే వేరే ఎగ్జామ్స్కి అన్ని తిరుగుతూ రాసి ఉండేవాళ్ళం. అండ్ ఆ టైంలో నాకు ఇండియా వైడ్ 15th ర్యాంక్ వచ్చి నేను జిప్మర్లో చదివాను. అండ్ దట్ ఈజ్ ఆల్సో అది కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. అండ్ నెక్స్ట్ నా సూపర్ స్పెషాలిటీ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ. అండ్ ఇది అందరికీ తెలిసిందే, ఏషియాలోనే ఇట్ ఈస్ లీడింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాస్ట్రాంటాలజీ హాస్పిటల్. అండ్ అక్కడికి వెళ్ళడానికి నాకు ఇండియాలోనే 4th ర్యాంక్ వచ్చి అక్కడికి సీట్ సంపాదించుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ నేనేదో సాధించానని కాదు, బట్ ఇన్ని హాస్పిటల్స్లో చేసి అంతమంది పేషెంట్స్ని చూసి అన్ని రకాల సర్జరీస్ చేసి ఇప్పుడు ఏంటంటే ఒక పేషెంట్ని ఎంత బెనిఫిట్ ఇవ్వగలుగుతామంటే వాళ్ళకి కాస్ట్ ఒకటే కాదు, కాస్ట్ చాలామంది పెట్టుకోగలుగుతారు, అలాగే ఫెసిలిటీస్ అందరూ ఇవ్వగలుగుతారు. కానీ ఈ రోజుల్లో చాలా హాస్పిటల్స్లో మిస్ అవుతుంది ఏంటంటే ఎంపతి, అంటే సానుభూతి. ఒక పేషెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి మా హాస్పిటల్స్కి వస్తుంటారు. సో అవి పట్టించుకోకుండా చాలామంది డాక్టర్స్ నేనే చూసాను, నా పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళినప్పుడు కూర్చోండి వస్తుంటారు సార్, ఆ రిసెప్షన్లో వాళ్ళ హ్యాండ్లింగ్ కానీ, డాక్టర్స్ హ్యాండ్లింగ్ కానీ. సో ఇవన్నీ ఫేస్ చేసి, సో ఇలాంటివి ఏవైతే నేను ఒక పేషెంట్ అటెండర్గా వచ్చి ఇలాంటివి మాత్రం నా హాస్పిటల్లో జరగకూడదు అనుకుంటూ ఇన్ని హాస్పిటల్స్లో చేయడం వల్ల జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ.